ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ సాధించి రాష్ట్ర ప్రజల మనసు గెలిచి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇన్నాళ్ళు మనం చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా పాలన చేస్తూ వచ్చారు కేసీఆర్ గారు. అలా పార్టీ స్థాపన మొదలుకొని నిన్న మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు ఎదురనేది లేకుండా చక్రం తిప్పుకుంటూ వచ్చారు చంద్రశేఖరరావు గారు. సీన్ కట్ చేస్తే ఒక్కసారిగా పార్టీ పేకమేడలా కూలిపోతూ ఎక్కడ చూసినా కారుకు పంక్చర్లే, యాక్సిడెంట్లే, అంతకు మించి అధినేతకు అనారోగ్యం, అసలు రిపేర్ చేసిన ఫలితం లేదన్న పరిస్థితికి వచ్చింది. ఒకవైపు ఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో ఓడిపోవడం, మరోవైపు సిట్టింగులు కారు దిగెళ్లిపోవడం, ఇంకోవైపు కవిత గారి అరెస్ట్, ఇవన్నీ పార్టీ పరువును మరింత దిగజార్చేశాయి. ఎవరి నోటు విన్నా ఎలా ఉండే పార్టీ ఇలా తయారైందేంటి అనే మాటే. బీఆర్ఎస్ కు ఈ గతి పట్టడానికి కారణాలేంటా అని ఆరా తీస్తే షాకింగ్ విషయాలు తెలిసొచ్చాయి. తెలంగాణ సెంటిమెంట్ గా పుట్టిన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన నాటి నుంచే పార్టీ పతనం ప్రారంభమైందన్నది జగమెరిగిన సత్యమే. అప్పుడే జనాల్లో గుర్తింపు అనేది తగ్గుతూ వస్తుంది. ప్రాంతీయ పార్టీగా పుట్టి దేశాన్ని ఏలాలన్న కేసీఆర్ లో కోరిక పుట్టడమే తొలి తప్పన్నది రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న మాట. ఎదురే లేదన్న స్థాయి నుంచి ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కారణాలేంటన్నది ఇప్పుడిప్పుడే గులాబీ పార్టీకి తెలిసొచ్చిందట. అదేంట్రా అంటే తెలంగాణ భవన్ వాస్తు సర్లేదట. కొందరు వేద పండితులు, వాస్తు పండితులు ఈ మాట చెప్పడంతో ఒకంత కంగుతున్న కారు పార్టీ అగ్రనేతలు వెంటనే మార్పులు చేర్పులు చేశారట. ముఖ్యంగా భవనంలోకి వెళ్లే ఎంట్రీ, బయటకు వచ్చే ఎగ్జిట్ గేట్ను మార్చేశారట. ఈశాన్యం నుంచి రాకపోకలు సాగించేలా గేటు కొత్తగా ర్యాంప్ ఏర్పాటు చేశారట. అంటే ఇన్నాళ్ళు గులాబీ పార్టీకి ఉన్నది గేటు పోటు అన్నమాట. వాస్తవానికి వాస్తు సెంటిమెంట్లు కేసీఆర్ కు ఎక్కువే. ఏ పని చేయాలన్నా దాన్ని 1కి 1000 సార్లు ఆలోచించే ముందుకెళ్తుంటారు. అలాంటి కేసీఆర్ కు ఇన్నాళ్ళు తర్వాత ఎదుగి పరిస్థితి అనే ఆలోచన తట్టిందట. దీంతో వెంటనే వాస్తు పండితులను పిలిపించడం, వాస్తు చూపించడం చేశారట. అయ్యో సారు, ఇన్నాళ్ళు ఈ భవన్లో ఎలా ఉన్నారు, ఇన్ని వాస్తు దోషాలున్నాయి, వెంటనే మార్చేయండి అని పండితులు చెప్పారట. దీంతో మార్పులు చేర్పులు చేయాల్సినవి చేసేశారట. పోనీ ఇప్పటి వరకు జరిగింది అంతా అటు పక్కనేద్దాం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎలాగో వాస్తు ప్రకారమే మార్పు చేశారు కూడా. ఇకనైనా కారుకు మంచి రోజులు వస్తాయా, పోనీ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుని పరువు నిలబెట్టుకుంటుందా అనేది ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న $1 మిలియన్ ప్రశ్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.